హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఒక చిన్న హార్వెస్ట్ అయితే చేసుకుంటున్నాను. వంకాయలు అయితే ఉన్నాయి. ఇంకా నేను ఎక్కువ టైం ఉంచట్లేదు అనమాట. ఇవి కోతులు వచ్చేసి పీకేస్తూ ఉన్నాయి. చాలానే పీకేసాయి. లేతగా ఉండేటివి ఉంచేస్తాను, కొంచెం ముదిరినవి ఎక్కువ చేసుకుంటాను. ఎలాగో నాకు ఒక్కదానికే కదా వంకాయలని కోసేసుకుంటున్నాను. వంకాయలు అయితే అస్సలు కొనట్లేదు ఫ్రెండ్స్. నేనైతే కాయలేం బాగా గుత్తులుగా కాస్తున్నాయి, కానీ కోతులు అయితే ఉంచడం లేదు. ఈ పందికొక్కులు కోతులు రెండు పెద్ద సమస్యగా మారిపోయినాయి అన్నమాట. టమోటా మొక్కలు అయితే పెట్టాను, పూత మీద ఉన్నాయి. ఇందులో కొనగంటి కూర కూడా ఉందన్నమాట. నా వంకాయలు అయితే చాలా బాగా వస్తున్నాయి ఇవి, కానీ కోతులే అస్సలు ఉంచడం లేదన్నమాట. కొన్ని టిప్స్ కూడా నేను చెప్తాను. ఇట్లా చల్లకాలము ఇట్లా వచ్చేస్తుంది బూజు తెగుల్లాగా. మనం పాలు, వంట సోడా, తవుడు వేసి లిక్విడ్ చేసి పర్మనెంట్ చేయాల్సిన పని లేదు. ఈ బెండ మొక్కలకి ఇచ్చితే మంచి రిజల్ట్ ఉంటుంది అన్నమాట. ఈ తెల్లగా ఉన్నవి నేను పాలేను అన్నమాట. అవి ఇందులో కూడా టమోటాలు పూత పిందె మీద ఉన్నాయి. దీనికి మాత్రం నేను బనానా పర్మనెంట్ జ్యూస్ అయితే ఇస్తున్నాను. మనము ఎగ్ కూడా ఇవ్వచ్చు. చూసారా, పూత మీద ఉంది. ఇది రైస్ బ్యాగ్లో పెట్టాను నేను. బాగానే కాస్తాయి బెండకాయలు. ఒక మొక్క పెట్టుకుని దానివల్ల దీన్ని రూట్ చూసారా. నిన్న కిచెన్ కంపోస్ట్ వేసాను నేను. అరటిపండు తొక్కలు, ఇవి క్యారెట్, ఇవి పందికొక్క మొత్తం లోడేసింది. నేనేం మట్టిగా పెట్టాను. మళ్ళీ చూసారా, ఈ సైడు బ్రాంచెస్ వచ్చి కాయలు అయితే మనకు వస్తున్నాయి. ఈ ఒక్క మొక్క నాకు వారానికి 1/4 కిలో వస్తాయి. బాగా కాసింది అన్నమాట. ఈ ఒక్క మొక్కకే 4 కాయలు వచ్చాయి. మళ్ళీ 2 డేస్కి మళ్ళీ పిందెలు అయితే ఉన్నాయి. కోతులు పీకంగా మనకైతే వస్తున్నాయి. వారానికి 1/2 కిలో వస్తున్నాయి బెండకాయలు. ఇక్కడ కూడా చూసారా, ఇంకా ఇటు వైపు ఉంది, ఇట్ల వైపు కూడా ఉన్నాయి. ఈ తీగ బీరతీగ అయితే కోతేమో లాగేసినట్టుండదు. మొదట్లోంచి మొత్తం ఎండిపోయిందనమాట. అదంతా నేను ప్రూనింగ్ చేసేసాను. మన కంపోస్ట్లో కలుపుకుందామని. మొత్తం తీగ మొత్తం ఎండిపోయింది చూసారా. ఈ కోతులు, ఈ పందికొక్కలు రెండు మనకు సమస్య అన్నమాట. ఇవాళకి వచ్చాయి. పాలాకు కూడా ఉంది. ఇక్కడ కూడా నేను అరటిపండు తొక్కలు అయితే పెట్టాను. పందికొక్క వచ్చేసి లోడేస్తూ ఉంది. ఇలా మనం కట్ చేసుకుంటా ఉంటే బాగా వస్తాయి. అప్పుడు వర్షం పడినప్పుడు మొలవలేదన్నమాట, కులిపోయినట్టున్నాయి విత్తనాలు. ఒక 3 అయితే వచ్చాయి. మళ్ళీ పెడతాను పాలకూర. పప్పులోకి చాలా బాగుంటుంది. ఇందులో కూడా 2 ఉన్నాయి. పురుగు తినేసింది. ఈ 2 అయితే ఉన్నాయి ఇందులో కూడా టబ్లు. ఈ రైస్ బ్యాగ్లో నేను టమోటా మొక్క పెట్టాను. అది రోడ్డు మీద మొలిసింటే తీసుకొచ్చి నాటాను. ఇంకా మన ఇంట్లో నారు పోసినవి ఈ మొక్కలు అన్నమాట. ఇక్కడ పెట్టాను. ఇవి కూడా బాగానే వస్తున్నాయి. బకెట్లో కూడా పెట్టాను.
నా కోతులు ఉంచవండి, చాలా టమోటాలు పీకేసాయి. ఈ క్లాత్ అయితే చుట్టాను నేను, మన బీరకాయలకి ఎట్లా క్లాత్ కట్టాను, గుత్తికి అలా కట్టాను. ఇటువైపు కూడా ఉన్నాయి. ఈ ఒక్క మొక్కకే చూసారా ఎన్ని కాయలు వచ్చాయో. ఇందులో బెండ మొక్క కూడా పెట్టాను. ఇవి చట్నీ కోసం నేను హార్వెస్ట్ చేస్తున్నాను. చాలా బాగుంటుంది చట్నీ చేసుకుంటే. చాలా గట్టిగా ఉంది. ఇక్కడ కూడా ఈ గుత్తికి 4 కాయలు అయితే ఉన్నాయి. 3 కాయలు అయితే కోసుకుంటాను. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి హార్వెస్ట్. 2 బీరకాయలు, కొన్ని బెండకాయలు, వంకాయలు, ఈ టమోటాలు చాలా పెద్ద సైజు వచ్చినాయి. మా వాడు పిలిచాడు, కోతులు పీకేస్తాయని చట్నీ కన్నా ఉంటాయి కదా అని నేను పీకేసాను. చాలా పెద్ద సైజు వచ్చాయి నాటు టమోటాలు. చట్నీ చేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే కొంచెం పాలకూర, ఇంకా ఈ మెంతాకు, ఈ పుదీనా కూడా హార్వెస్ట్ అయితే చేస్తాను. జనవరి 1 చేద్దాం అనుకున్నా, కానీ చూసారా ఇదంతా పోతుంది అన్నమాట. అంటే పండు మాగిపోతుంది. పుదీనా హార్వెస్ట్ అయితే చేసేస్తాను. ఈ మెంతాకు, పుదీనా ఇట్లా కట్ చేస్తాను మొత్తము. ఇట్లా మనం కట్ చేసుకుంటా అంటే చాలా బాగా వస్తుంది పుదీనా. ఎలాగ మనం టవర్ ప్లాంట్లో వేసినాం కదా, టవర్ కట్టినాం కదా, అందులో వస్తుంది పుదీనా. మనకు సంక్రాంతికి మనకు బాగా వస్తుంది అన్నమాట అది. అందుకని ఇది కట్ చేసేస్తున్నాను నేను. పుదీనా చట్నీ చేసుకోవచ్చు. ఎందుకు పండు మాగిపోతూ ఉంటుంది అన్నమాట ముదిరే గుడిది. ఇట్లా మనం ఫ్రూనింగ్ చేసుకునే గుడిది పుదీనా చాలా బాగా వస్తుంది. మీకు కూడా ఇంట్రెస్ట్ కలుగుతుందని నేను ఇట్లా కట్ చేసేది చూపిస్తున్నాను. ఎంత వచ్చిందో చూద్దాం ఈ డబ్బాలలో. మా పక్కింటి అక్కకు ఒక డబ్బా మొత్తం నాటింది ఇచ్చేసాను అన్నమాట పుదీనా. తనకు బతకట్లేదంట, మట్టి ఏమైనా ప్రాబ్లము అంటే సర్లేండి నేను నాటుకునిందే ఇస్తాను అని చెప్పాను. బతుకుతుందంట, ఎన్నతుళ్ళు మళ్ళా వడలిపోతుంది, అస్సలు ఉండడం లేదంటే పుదీనా. నేను ఇచ్చాను అనమాట, చాలామందికి ఇచ్చాను పుదీనా. ఇంకా ఇక్కడ కూడా ఉంది, ఈ డబ్బాలోది కూడా హార్వెస్ట్ అయితే చేస్తాను. ఇది మళ్ళీ ఎగుళ్ళు వచ్చేస్తుంది, మనం వాటర్ వేసుకుంటే సరిపోతుంది అన్నమాట. నేను చాలామందికి మన సబ్స్క్రైబర్కి లైక్ అయితే ఇస్తున్నాను ఫ్రెండ్స్, నాకు కూడా ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. నేను ఒక వీడియో అయితే చేయాలనుకుంటున్నాను వాచ్ అవర్ గురించి. అదొక వీడియో చేస్తానండి, ఫేస్ టు ఫేస్. నేను కనపొచ్చి మాట్లాడేటట్టు చేస్తాను ఆ వీడియో, క్లియర్గా క్లుప్తంగా ఎంత వాచ్ అవర్ వచ్చింది నాది, మానిటేషను ఎలా అయ్యింది అనేది నేను చెప్తాను. నా ఛానల్ మానిటేషన్ అయ్యి ఎలా పోయింది అనేది చెప్తా. అయ్యింది కానీ పోయింది అనమాట. ఈ 2 డబ్బాల్లో ఇంతైతే వచ్చింది పుదీనా. 2 డబ్బాలకి మనకు చూసారా ఇంతైతే వచ్చింది. ఇక్కడ చూసారా తులసి మొక్క కూడా మొలిసింది ఈ సైడ్. వచ్చేసి మెంతులు చూసారా, మెంతాకు ఈ 2 ఉంది. ఇది సుమారుగా ఒక 12 రోజులు మెంతికూరేది. ఇంకా ఎక్కువ ముదిరితే బాగుండదు. మొత్తం హార్వెస్ట్ చేసినాక మీకు చూపిస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే మీకు కూడా ఇంట్రెస్ట్ కలుగుతుంది కదా. దీని మీదనే కట్ చేస్తాను. దీనికి కొంచెం తక్కువే వచ్చినాయి ఏర్లు, వేరే వాటికైతే చాలా పొడవు వచ్చాయి ఏర్లు. ఎంత వస్తుందో పీకి నాకు చూపిస్తాను. వీడియోలు ఎంత ఎక్కువైపోతుంది, మీకు కూడా చూడడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి ఒక స్మాల్ హార్వెస్ట్ మెంతాకు. దీనికైతే రబ్బర్ బ్యాండ్ అయితే చుట్టాను.
దీనికైతే తాడు కట్టాను. 2 కట్టల మెంతికూర అయితే వచ్చింది. ఇది మనం కొనాలంటే 10 రూపీస్ అయితే వస్తుంది. మనం ఒక స్పూన్ మెంతులకి ఇలా వచ్చేసింది. మన ఇంట్లో మనం ఆర్గానిక్గా పండించుకోవడం చాలా హ్యాపీగా ఉంటుంది కదా. ఈ పాలకూర ఈ మెంతాకేసి పప్పు వండుకుంటే చాలా బాగుంటుంది. ఇంత చిన్న డబ్బాలలో ఈ మాత్రం మనకు హార్వెస్ట్ అయితే వచ్చిందనమాట. 2 కట్టలమైన వచ్చింది ఆ 2 డబ్బాల్లో. ఈ 2 డబ్బాల్లో పుదీనా వచ్చింది. ఇదండి ఇంత పుదీనా కొత్తిమీర వచ్చేసింది. ఇందు ముందు నేను తమ్నైల్లో ముందుగానే ఫోటో తీశాను అనమాట. డబ్బాలో పెట్టి హార్వెస్ట్ చేద్దాం బాగా కనిపిస్తుంది అనే ఒక ఉద్దేశంతో తమ్నైల్కని పెట్టాను. ఇప్పుడు ఇలా ఉంది. మీరు తమ్నైల్ చూసి ఏం డబ్బాలు చూపించాను కదా ఫస్ట్ నేను తమ్నైల్లో పెడతాను. అది ఇది వచ్చేసి హార్వెస్టింగ్ చేసినాక ఈ వీడియోలో యాడ్ చేశాను. అంటే వీడియో ఆఫ్ చేసి నేను పెట్టాను అనమాట ముందుగా తమ్నైల్ కోసం. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి హార్వెస్ట్. నాకైతే ఈ టమోటా కాయలు చూసి చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే కోతులు అయితే అస్సలు ఉంచువు, చాలా వరకు పీకేసాయి. ఈ ఒక్క మొక్కే మనకు కిలో టమోటాలు అయితే దిగుబడి అయితే వచ్చింది, కానీ కోతులు పీకేసినాయి. వీటితో కూడా కలిపి మనకు 1 కిలో టమోటాలు వచ్చాయన్నమాట. అవి కోతులు పీకేసినాయి. వీటికి కూడా క్లాతులు చుట్టినాను కాబట్టి ఆ మాత్రం నాకు నిలిచినాయి అన్నమాట. పండ్లు వరకు ఉంచొచ్చు, కానీ అవి ఆడ ఇప్పుతాయో మనం తినకుండా పోతామోనని నేను కోసేసాను. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి హార్వెస్ట్. నచ్చితే లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నేను వీడియో తీసినప్పుడు ఏదో ఒక డిస్టర్బెన్స్ అయితే వస్తూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.